ఫ్రెండ్స్, యూజువల్ గా ఏదైనా ఒక మొబైల్ ఫోన్ లో కెమెరా బాగుంటామో, డిస్ప్లే బాగుంటామో, డిజైన్ బాగుంటామో, లేదా డ్యూరబిలిటీ బాగుంటామో చూస్తుంటాం. బట్ ఇవన్నీ కూడా బాగుంటూ మొబైల్ ఫోన్ 15,000 రూపాయల లోపల వచ్చిందంటే సూపర్ క్రేజీ కదా. ఎస్, అలాంటి మొబైల్ ఫోనే వివో ఈ రోజే అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి T4X 5G. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చేద్దాం, బాక్స్ కంటెంట్ చూద్దాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది, వివో T4X 5G అని చెప్పి. అండ్ రైట్ సైడ్ మీరు చూసారంటే 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ, 7300 ప్రాసెసర్ తో పాటు 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా మనకి ఇందులో తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ బాక్స్ కంటెంట్స్. ఎస్, కంగారు పడాల్సిన అవసరం లేదు, బాక్స్ లో చార్జరు, కేబుల్, ఏ యాక్సెసరీ మిస్ చేయకుండా అన్ని ప్రొవైడ్ చేశారు. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి డివైసే. సో డివైస్ ని మనం కొంచెం పక్కకు పెడదాం. IMEI నెంబర్, అలాగే వేరియంట్ స్టిక్కర్స్ అండ్ ఒక క్రిస్టల్ క్లియర్ కేస్ ని ప్రొవైడ్ చేశారు, అలాంగ్ సైడ్ విత్ కొంత యూజర్ మాన్యువల్స్. అండ్ దీంతో పాటు టైప్ A టు టైప్ C కేబుల్, సిమ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటు 44 వాట్స్ కి సంబంధించినటువంటి ఛార్జర్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక ఫైనల్లీ డివైస్, వావ్, కలర్ అయితే సూపర్ క్రేజీగా ఉంది, పర్పుల్ కలర్ లో. అండ్ 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్న డిజైన్ లాగా అయితే అస్సలు అనిపించట్లేదు. చూడటానికి మాత్రం ఒక ప్రీమియం మొబైల్ ఫోన్ లాగా ఉంది. ఈవెన్ కెమెరా బంప్స్ కానీ ఇవన్నీ కూడా. అండ్ ఫోన్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గురించి టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, లెఫ్ట్ సైడ్ హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఏమీ లేదు. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ విషయానికి వచ్చారంటే రెండు డ్యూయల్ కెమెరా సెల్స్ తో పాటు డ్యూయల్ టోన్ ఫ్లాష్ అలాంగ్ సైడ్ విత్ మనకి ఆరా లైట్ అని అంటారు చూసారా వీళ్ళది. సో దాన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫోన్ అయితే పవర్ ఆన్ అవుతుంది. దీన్ని మరికొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందు కలుస్తాను. ఆగండి, ఏంటి వీడియో సెటప్ బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ అయిందని అనుకుంటున్నారా? యాక్చువల్ గా నేనైతే ఇండియాలో లేను, బార్సిలోనా స్పెయిన్ లో ఉన్నాను. దీనికోసం అంటే MWC కోసం వచ్చాను. సో అక్కడ MWC జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వచ్చినా కానీ మీకోసం కంటెంట్ అయితే కుక్ చేస్తూనే ఉండాలి కదా. ఈ రోజు వీడియో వచ్చేటప్పటికే మొన్న ఫ్లై అవ్వబోయే ముందుల హోటల్ రూమ్ లో దీన్ని అన్బాక్సింగ్ చేశాను. మీరు చూసినంత అదే. రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇక్కడ నుంచి. వీడియోలోకి వెళ్ళబోయే ముందుల దీని గివ్ అవే కూడా ఉంది. సో గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను వీడియో చివరిలో. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మరి వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ముందు వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఖర్చు పెట్టి వచ్చాను మీకోసం. హాట్ కంటెంట్ పుష్ చేస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సైడ్ బాడీ అంతా కూడా మనకు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు ప్లాస్టికే. చూడటానికి మీకు 12-13,000 రూపాయల ఫోన్ లాగా అయితే అస్సలు అనిపించదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని 13,000 రూపాయల ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ చూసారంటే 8mm మనకు రావడం జరుగుతుంది. దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే 8mm థిక్నెస్ ఉన్నా కానీ 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ. నిజంగా ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయినట్టయితే 2.5 days నుంచి 3 days బ్యాటరీ బ్యాకప్ పక్క. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయినా కానీ ఆల్మోస్ట్ 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కగా రావడం జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి పాండా గ్లాస్ ప్రొటెక్షన్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే జస్ట్ 204 grams. దీనికి నేనైతే ఇంప్రెస్ అయ్యాను. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈవెన్ IP రేటింగ్ కూడా కవర్ చేశారు. IP64 రేటింగ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ ఇది అవైలబుల్ కలర్స్ వచ్చేటప్పటికి మీకు టోటల్లీ 2 కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని ప్రోంటో పర్పుల్ అని అంటున్నారు. అండ్ దీంతో పాటు మెరైన్ బ్లూ అని చెప్పి మరొక కలర్ కూడా రావడం జరుగుతుంది. సో పర్పుల్ ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.72 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో కూడా వీళ్ళు 120 Hz తీసుకొచ్చారు. యూజువల్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం 90 Hz మాత్రమే చూస్తుంటాం. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటన్నిటిలో కూడా మీరు ఫుల్ HD లో కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు మాక్సిమం పీక్ బ్రైట్నెస్ మోడ్ వచ్చేటప్పటికే 1050 బ్రైట్నెస్ రావడం జరుగుతుంది. బ్రైటర్ సన్ లైట్ లో కూడా డీసెంట్ అని చెప్తాను. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చు. బట్ దీన్ని కూడా వీళ్ళు AMOLED తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీనిలో మనకి టీవీ రిహన్ లైన్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా మనకి లో లైటింగ్ లో మొబైల్ ఫోన్ వాడుతున్నా లేదన్నట్లయితే హార్మ్ఫుల్ బ్లూ రేస్ ఉంటాయి చూసారా, వాటన్నిటిని కూడా ఇది మాక్సిమం కట్ ఆఫ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇందులో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ వీటితో పాటు 400% ఆడియో బూస్ట్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. సో లౌడ్ గా ఒకవేళ మీరు లౌడ్ స్పీకర్ లో పెట్టి చిన్నపాటి పార్టీస్ ఇట్లాంటివి ఏమైనా చేసుకుంటారు అనుకుంటున్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఆడియో అని అంటాను. బట్ 100% వాల్యూమ్ పెట్టినప్పుడు కొన్ని చిన్న డిస్ట్రాక్షన్స్ అయితే వస్తున్నాయి. సో వాటిని కూడా కంట్రోల్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. బట్ వైర్ ద్వారా మీరు హైరెస్ ఆడియో సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక పెర్ఫార్మెన్స్, యూజువల్ గా ఇలాంటి బడ్జెట్ సెగ్మెంట్ లో ఎక్కువగా పెర్ఫార్మెన్స్ సెంట్రిక్ గా ఉండేటువంటి ఫోన్స్ అయితే చాలా తక్కువ, ముఖ్యంగా ఈ 14-15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో. బట్ ఇక్కడ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ సంబంధించినటువంటి 7300 ప్రాసెసర్ మన ముందు తీసుకొచ్చారు. సో రీసెంట్ గా మనకి మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్
మొబైల్ ఫోన్స్ లో కూడా ఎక్కువగా మనం ఇదే ప్రాసెసర్ చూస్తుంటాం. బట్ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొని వచ్చినటువంటి ఏకైక బ్రాండ్ ఇదే అని అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ సెగ్మెంట్ లో మనకి 7 lakh ప్లస్ యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ ఇది స్కోర్ చేయడంతో పాటు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ ఈవెన్ స్టోరేజ్ లో కూడా యూజువల్ గా మనం UFS 2.1 చూస్తుంటాం. బట్ ఇందులో మనకి UFS 3.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ గుడ్. ఒకవేళ మీరు కనుక గేమింగ్ పరంగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఎస్, గేమింగ్ సెగ్మెంట్ పరంగా కూడా మీరు దీని అయితే యూజ్ చేయొచ్చు. బట్ మోడరేట్ గేమర్స్ ఉంటారు సరే, వాళ్ళకైతే ఓకే. అండ్ దీంట్లో మనకి అల్ట్రా గేమింగ్ మోడ్ అండ్ 4D వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో గేమ్ ఆడుతున్నప్పుడు ఆ రియలిస్టిక్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒకవేళ గేమింగ్ సెంట్రిక్ గా కూడా చూస్తున్నారు, కొంచెం మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ డే టు డే లైఫ్ లో ఎలాంటి హ్యాంగ్ లాగ్ లేకుండా ప్రాపర్ గా మీకు ఇది వర్క్ చేయడంతో పాటు ఇందులో మనకు కొన్ని ఏ ఫీచర్స్ కూడా ఇచ్చారండి. ఆ ఏ గురించి మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఎక్స్టెండెడ్ ర్యామ్ ప్లస్ ఆప్షన్, అదేనండి మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ని విర్చువల్ మెమరీ కింద తీసుకుంటా ఉంటాం సరే. సో అట్లా సో మల్టీ టాస్కింగ్ లో యాప్స్ ఎక్కువగా వాడే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడడం జరుగుతుంది. సుమారుగా 27-28 యాప్స్ మీరు మల్టీ టాస్కింగ్ లో యూజ్ చేస్తున్నా ఇది ఎక్కడ హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా అండ్ బ్యాక్గ్రౌండ్ యాప్ రీఫ్రెష్ అవ్వకుండా పనిచేయడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఇదే ఇందులో హైలైట్. యాజ్ ఆఫ్ నౌ 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో 15 లోపలే తెస్తారు దీన్ని, 13,000 రూపాయలు అట్లా. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో 6,500 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ దీంట్లో మనకి 44 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది 1% నుంచి టోటల్లీ 50% ఆఫ్ ద ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 40 minutes దాకా టైం తీసుకుంటుంది. అండ్ వివో చెప్పేది ఏంటి అంటే 5 years దాకా మీరు ఈ ఫోన్ ని యూజ్ చేసినా అంటే రెగ్యులర్ గా మీరు ఛార్జ్ చేసి యూజ్ చేసినా కానీ దీని బ్యాటరీ హెల్త్ అనేది హెల్దీగానే ఉంటుందంట, ఎలాంటి డిగ్రేడేషన్ అయితే జరగదంట. అంటే ఆల్మోస్ట్ ఆల్ 6-7 years యూజ్ చేసుకున్నా కానీ మీకు ఇది ప్రాబ్లం అయితే రాదు. అంటే దీంట్లో వీళ్ళు లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ కాకుండా వీళ్ళు సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. అందుకోసమే 6,500 mAh కూడా ఇంత స్లిమ్ అండ్ స్లిక్ గా ఇంత లైట్ వెయిట్ గా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో బ్యాటరీ విషయంలో మాత్రం నో వరీస్, ఆరామ్సే మీరు ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయినట్లయితే కనుక 3 days బ్యాటరీ బ్యాకప్ పక్క. ఒకవేళ మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ 1.5 day నుంచి 2 days దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం ఇది జరుగుతుంది. ఇక ఓఎస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, వివో అంటే మనందరికీ తెలిసిందే వీళ్ళు ఫన్ టచ్ ఓఎస్ తో మనకు రావడం జరుగుతుంది. సో క్లీన్ యూఐ, బట్ దీంట్లో కూడా మనకు కొన్ని హాట్ యాప్స్ హాట్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా రిమూవ్ చేసేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ కొంత బ్లాట్వేర్ కూడా ఉంది. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో బ్లాట్వేర్ లేకుండా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ కొంచెం రెడ్యూస్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది. బై డిఫాల్ట్ గా మనకి వివో డైలర్ ని ప్రొవైడ్ చేశారు. కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మనం కాల్స్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని వెరీ కామన్. ఇక సాఫ్ట్వేర్ ఓఎస్ అప్డేట్స్ విషయానికి వచ్చారు అంటే వీళ్ళు వచ్చేటప్పటికి మనకి 2 years ఆఫ్ మేజర్ ఓఎస్ అప్డేట్స్ ని అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇది Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అంటే Android 16 అలాగే Android 17 మనము దీనిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఎస్, ఇది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.4 టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ టోటల్లీ 8 5G బ్యాండ్స్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ జియో అలాగే ఎయిర్టెల్ రెండిట్లో కూడా నేను స్పీడ్ టెస్ట్ కూడా చేశాను. క్వైట్ డీసెంట్ స్పీడ్స్ అనే నా అభిప్రాయం. అండ్ దీంట్లో మనకి ఏ ఫీచర్ కూడా ఇచ్చారని చెప్పాను కదా, దీంట్లో మనకి సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కూడా ఇచ్చారు. లైక్ ఏదన్నా ఒక కంటెంట్ మీరు వాచ్ చేస్తున్నారు అలాంటి సందర్భాల్లో మీరు సర్కిల్ చేశారంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు చూపించడంతో పాటుగా మనకి డైరెక్ట్ గా ఇమేజెస్ నుంచి టెక్స్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటాం చూసారా. లైక్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఎక్కువగా చూస్తుంటాం ఫీచర్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో ఉంది, దాంట్లో మనకి ఏదైనా ఫోన్ నెంబర్ ఉంది, అది కాపీ చేసుకోవాలని అలాంటి ఫీచర్స్ ఏవైతే అవి కూడా మనకి ఇందులో సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏ ఫోటో ఎన్హాన్సర్, దీని వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మన పాత పిక్చర్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి బ్లర్ అవటం, లేదంటే షేక్ ఇమేజెస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, వాటిని ఇది ఏఐ సహాయంతో కంప్లీట్లీ షార్పర్ గా అలాగే బ్రైటర్ గా లేటెస్ట్ దానిలాగా ఇదైతే కన్వర్ట్ చేయగలదు. అండ్ ఏఐ ఎరేజ్ ఫీచర్ కూడా ఇచ్చారు. లైక్ రెగ్యులర్ గా మనం చూస్తుంటాం కదా, మన ఫొటోస్ లో బ్యాక్గ్రౌండ్ ఎవరైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయంటే ఆటోమేటిక్ గా వాటిని ఎరేజ్ చేయడం. అలాగే లైవ్ ఫోటో మోడ్ కూడా తీసుకొచ్చారు. బేసిక్ గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ ఉంటాయి చూసారా, సో ఆ కైండ్ ఆఫ్ ఫీచర్ కూడా ఏఐ యూస్ చేస్తూ ఈ లైవ్ క్యాప్చర్ ఫీచర్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ తో రావడం జరుగుతుంది. ప్రైమరీ 50 మెగాపిక్సెల్ సెన్సార్, అఫ్ కోర్స్ దీనికి సంబంధించిన కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూసేసేయండి. అండ్ మరొకటి 2 మెగాపిక్సెల్ బుకే లేదా డెప్త్ ఎఫెక్ట్ కోసం దీన్ని 2 మెగాపిక్సెల్ కు బదులుగా 5 మెగాపిక్సెల్ తీసుకొచ్చుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే మన ముందు తీసుకొచ్చారు. ఫ్రంట్ పోర్ట్రేట్ సెల్ఫీస్ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని నేను చెప్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కొన్ని కెమెరా శాంపిల్స్ ఇవి పర్వాలేదు, ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఎక్స్పోజర్ ఇంకొంచెం బెటర్ గా అలాగే కాంట్రాస్ట్ లెవెల్స్ ఇంకొంచెం బెటర్ గా ట్యూన్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకి వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ మీకు 4K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికే 1080 30 FPS లో మన వీడియోస్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక వీడియో మొదట్లో నేను చెప్పాను కదా గివ్ అవే అని చెప్పి, అది ఎలా అంటే జస్ట్ మీరు ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళండి, అందులో వివో T4X అని చెప్పి సెర్చ్ చేయండి. అక్కడ మీకు బ్యానర్ కనిపిస్తుంటుంది కదా, దాంట్లో చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే వీళ్ళు అడుగుతారు. మినిమం 3 ఆన్సర్ అయితే కరెక్ట్ గా చేయాలి. సో ఆన్సర్ చేశారంటే దాట్స్ ఇట్, ఆటోమేటిక్ గా మీ నేమ్ పిక్ అయిపోతే ఈ డివైస్ మీరు గెలుచుకోవచ్చు.
తీసుకోవచ్చు. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, యాజ్ ఆఫ్ నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మార్చి 12th నుంచి సేల్ లోకి అయితే రానుంది. అండ్ దీంట్లో మనకి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో వీళ్ళు 12,999 రూపాయలు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో తెచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. సో 13,000 వేసుకోండి విత్ కార్డ్ డిస్కౌంట్స్ అయినా కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా, 7300 పవర్ఫుల్ ప్రాసెసర్ తో పాటు 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అండ్ ప్రొటెక్షన్ కూడా లైక్ IP64 ఇవ్వటం గానీ, సో ఇవన్నీ కూడా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం కన్సిడర్ చేయొచ్చు అని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు దీని గురించి? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.